ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వే నా భార్యగా ఉండాలని అనుకుంటున్నారు. మనం దూరం కాకుండా ఉండే అవకాశం ఇప్పటికీ మన వైపే ఉంది. రుద్రాణి అలేఖ్యలొచ్చిన తరువాత ఊరందరి ముందు వాళ్ళ మనసుని నేను మారుస్తాను. భార్య చేసే కష్టం ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమ ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే త్యాగం ఎవ్వరూ చేయలేరు. ఏది ఆశించకుండా జీవితాంతం భర్త కోసం బ్రతికేదే భార్య. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా ఎందరు ఆడవాళ్లు ఉన్నారో నాకు తెలీదు, కానీ నా భార్య అయితే ఉంది. అలాంటి నిన్ను వదులుకోవడం కంటే నా జీవితానికి అంతకంటే దురదృష్టం మరొకటి ఉండదు. నేను నీకు భార్యని కావడానికంటే ముందు వేదవతి ప్రసాదరావుల మేనకోడల్ని. మన బంధం కంటే ముందు నాకు వాళ్లతో రక్త సంబంధం ఉంది. ఓ బంధాన్ని నేను కోల్పోతున్నా, మరో బంధాన్ని నేను కాపాడుకోవాలి. అలా కాపాడుకోవాలంటే నేను మాట తప్పకూడదు. పురాణాల్లో దేవుళ్ళు కూడా మాట తప్పిన సందర్భాలున్నాయి. మోసం చేసిన సంఘటనలు ఉన్నాయి. అబద్ధాలాడిన కథలు ఉన్నాయవని. అయితే అవన్నీ మరొకరికి చెడు జరగాలని చేయలేదు. లోక కళ్యాణం కోసం అలా చేశారు. అందుకే అంటారు ఆపద్ధర్మ అబద్ధం తప్పు కాదు అని. నేనలా చేయలేను బావా. అంటే నన్ను వదులుకోవడానికే సిద్ధపడుతున్నావా? పదే పదే ఈ మాట అనకు బావా. నేను మాట తప్పుదనేమోనని నాకు భయం వేస్తుంది. జరిగిందంతా ఊరే జనాలకి చెప్పేశాం. ఏం జరిగినా చివరికి అమ్మవారు వస్తుంది కాబట్టి ఎవరు మనల్ని ఏమీ అనలేదు. అదే మనం విడిపోకుండా ఉండడం కోసం అమ్మవారిని రుద్రాణి ఇంట్లో వదిలేద్దామని ఒక్క మాట అనుంటే వారి నుంచి మనం ఊహించని మాటలను అత్తయ్య పడాల్సి వస్తుంది. అత్తయ్య మాట పడడం నేను తట్టుకోలేను. లావణ్యక్క నిహారికలు అత్తయ్యలో కేవలం ఓ అత్తను మాత్రమే చూస్తున్నారు. నేను మాత్రం ఓ అమ్మను చూస్తున్నాను. బిడ్డకు జన్మనివ్వడానికి అమ్మ పునర్జన్మను పొందేంత నరకం అనుభవిస్తుంది. అలాంటి అమ్మ కోసం బిడ్డలు ఎలాంటి త్యాగం చేసినా తక్కువే అవుతుంది. నా అమ్మ లాంటి అత్త కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే బావా. ఇలాంటి శిక్షని నువ్వు అనుభవిస్తూ నేను అనుభవించేలా చేస్తున్నావు. నిన్ను ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. నన్నేమనకు బావా. అమ్మా అన్నపూర్ణాదేవి, అవనికి ఏదో రకంగా న్యాయం చేయి తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.